అమ్మ, ఇప్పుడు సాధన అంటే ఇది అన్నీ మీ అనుభవాలు. అనుభవాలు ఆ, ఇవి సాధనలోకి ఒక మనిషి రావాలి అంటే ఏ విధంగా సాధన చేయాలి, ఏ విధంగా ఆ భగవంతుని కృప పొందాలి? నేను పొందకనే వచ్చిండు ఆయన. ఏంటంటే ఈ ఆపరేషన్ చేసిండు కదా నాన్న. ఈ ఆపరేషన్ గురించి ఆయన నిరూప చేసుకుంటానికి మన జతకు వచ్చినట్టుగా. మీకు ఏ వయసులో అమ్మ ఆపరేషన్ జరిగింది? ఆపరేషన్ అయింది 55 ఏళ్ళ నాన్న. 45 ఏళ్ళ వయసు, ఇప్పుడు జరిగి 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు అప్పుడు ఇచ్చినప్పుడు, తను ఆపరేషన్ చేసినప్పుడు 55 సంవత్సరాలు మాకు. ఇక 45, 50 అప్పటిప్పటిదాకా మా పిల్లలు పెద్దగా అయినారు. మా యారాలు చేస్తుండే, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. అందరూ మీ పిల్లలకి పెళ్ళిళ్ళు ఇప్పుడు మనకి ఇదంతా చేసేది నా బిడ్డ కొడుకే, ఇదంతా చేసేది. ఇప్పుడు జగన్ బాబు అంటారు చూడు. 5, 6, 7, 8 స్కూళ్ళు ఉన్నాయి, అది కాలేజీలు ఉన్నాయి. మా అమ్మమ్మ ఇంత చేసిందట. ఇదంతా మనం చేసి దేవుని తెచ్చినాం కదా. ఇంత చేసింది ఇంత అడవిలా, ఇదంతా నేను చేస్తా. అక్కడ గాలిగోపురం వచ్చాడు, అదేందో గాలిగోపురం కడతాడట. అది అండర్ గ్రౌండ్ తీసేసిండు అన్నట్టు. అక్కడ మన పెద్ద పెద్ద గుళ్ళకాడు ఉంటాయినా అనగా పెద్ద పెద్ద అక్కడ గోపురం కడతా అని అది జడగొచ్చాడు. గాడైతేనే ఆ గాలి గోపురం పడుతుంది, ఇంకేడ వాడదు. అన్నీ అక్కడ ఇందే ఊరే, ఇక్కడ ఊరే, వెనక కూరే, అది గుడికి ఎదురుగా ఉంటుంది, ఇదే వాడుతుందని అది కూలగొచ్చాడు. అమ్మ, ఇప్పుడు మనం జపాలు కానీ ఏమైనా చేయాలి అంటే, ధ్యానం కానీ చేయాలి అంటే ఎలా చేస్తే మంచిగా ఉంటుంది? ఎలా ఆ దేవుడి దగ్గరికి మనం చేరాలంటే ఎలా చేయాలి? ఏ విధంగా అంటే మీకు ఎవరన్నా దీక్ష ఇస్తే ఇట్లా వచ్చారా? డైరెక్ట్ మనం నేర్చుకున్నాం అనుకో. ఎప్పుడు ఉపవాసం ఉండాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినవద్దు, ఏం చేయొద్దు, తినకున్నా ఎట్లుండాలి, తిన్నా ఎట్లుండాలి. ఇప్పుడు మనం 50 ఏళ్ళు 60 ఏళ్ళు తినకున్నా మనం ఏం ఒక్కరోజు ఆకలి అయింది, బక్కగైనా దొడ్డుగైనా జిఆర్ సాబ్ అంటాడు, ఇప్పటికంటాడు. అక్కడ పోయినప్పుడు తన దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు కదా. ఎప్పుడు వచ్చినావమ్మా అంటే తనే నన్ను అటకాయిస్తాడు, నా తండ్రి. అటకాయించినాకను స్వామి పొద్దుగాలు వచ్చినాను అట్లా మాట్లాడుతుంది. నేను చూడబట్టి నుంచి కూడా ఆమె దొడ్డు కాదు, బక్క కాదు, ఈ జుట్టు తెల్ల కాదు. ఇన్ని మొన్న 95 ఏళ్ళు అప్పుడు చెప్తుండు అందరికీ. ఆ పూజలు అయినాయి కదా అప్పుడు. అంటే అందరు చప్పట్లు కొట్టుకుంటానే అవుతారు. ఇప్పుడు మీకు 100 సంవత్సరాలు, మన శ్రీరామనవమి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 40-50 సంవత్సరాల నుంచి ఏమీ తింటా ఏం తినలేదు నాన్న. ఇప్పుడు ఏమైందంటే కాళ్ళు ఇక్కడ ఇది బాల్ పోయినాను, ఇక్కడ పోయింది, 2 దిక్కులు పోయింది. ఈ కాళ్ళు బలం లేకుండా అయినా నడవస్తలేవు. ఇక అందరూ అన్నారు, ఇట్లా తినకుంటుంటే ఇంత నడవను, ఇంత ఓర్సు లెక్క ఓర్సు ఉంటుంది నా గోధుమది, అది జావ లెక్క దాగమన్నారు. ఇక గది తీసుకుంటున్నా ఇప్పుడు. ఇక అది నేను పోయేదాకా చేయొద్దు అనుకున్న, కడుపుకేం లోపలికి కొని అనుకున్నా కానీ ఇప్పుడు తప్పుతలేదు. ఇక ఇవి కాళ్ళు నడవస్తలే, నన్ను ఎవరన్నా పట్టుకుపోవాలి ఇట్లా. ఇక ఎంత అయినా కానీ కాళ్ళు ఎట్లనేమో అని అదొక భయం మనకు. చాలా సంతోషం అమ్మా, మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. కానీ చెప్పం నాన్న, ఇదంతా చెప్పం. నువ్వు ఇదొక బాధ ఎప్పుడని ఇది ఎంత చెప్పాలి? కొంతమందికి చెప్తేనన్నా నేను సచ్చదాకానన్నా బయట పడుతుందేమో, ఇంకోళ్ళు కూడా ఇట్లా బుద్ధితోటి తిరగాలనేమో అనేది చెప్పవలసి వస్తుంది. కానీ చెప్పతే మాత్రం ఏమైతే నాన్న, ఇప్పుడు నా వెనక ఎవరో ఉన్నారు అనుకో, వీళ్ళు చెప్పవచ్చు, ఎంత అట్లా చెప్పవచ్చు. నేను చెప్పిన అనుకో, ఇవన్నీ ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు తెలుగని ఇప్పుడు ఇది సర్పదర్శనం ఉంటుంది, మనకు సర్పదర్శనం ఉంటుంది. అది పుట్టకాడ పోయి నేను పూజ చేస్తుంటే లోపలికి వెళ్ళి వస్తుంది, మీదంతా తిరుగుతుంది, ఇళ్ళ పే అంతా తిరుగుతుంది, అందరికి దర్శనం అయ్యేదాకా అందరికి దర్శనం ఇస్తుంది. ఇక లాస్ట్కు నేను మంచిగా అరటిపండు తినిపిస్తా, అది పాలు తాగిపిస్తా, తాగుతుంది, పుట్టలకు పోతుంది. కానీ ఎవరో మీ అసంటోళ్ళు ఎంతోమంది దాన్ని చెక్ చేసిండ్రు, ఎట్లకెళ్ళి వస్తుంది, పేయంతా చెక్ చేసిండ్రు అంటే చూసడం. ఒకసారి వచ్చి అందరు దండలు వేస్తారు కూర్చోమని, ఆ దండలలోకి వెళ్ళి వస్తుంది. ఒకసారి ఏమో ఇంకా పూర్తి దండలు వేయనీయలేదు, నేను ఆయాలి ఎందుకో. ఇది ఏమన్నా నిజంగా అంటుండ్రా, ఎందుకు కూర్చుండ్రు నన్ను చూస్తానికి వీళ్ళు అని దండలే. తర్వాత ఎత్తులు తీయండ్రు నా నాన్న. బొడ్లకి వెళ్ళి వచ్చినాను, ఈ బొడ్లకి వెళ్ళి వచ్చాను. పాము బొడ్లకి వెళ్ళి ఇంత పెద్ద పాము వచ్చింది. అట్లా అది నిజం కావాలనుకుంటే బొడ్లకి వెళ్ళి కూడా వచ్చింది. అయితే ఇక లాస్ట్ ఏమైందంటే ఇట్లనే వస్తుంటే సంవత్సరం అది కూడా
50 ఏళ్ళ నుంచి వస్తుంది. ఇక నేనేం చేసిన అంటే ఇప్పుడు వీళ్ళందరూ పోయి గురువులకు చెప్పడం, ఇంకా తెలిసిన వాళ్ళకి చెప్పడము, ఆ ఒక్క అమ్మకు గిట్ల వస్తుంది గట్ల చేస్తుంది అనడం. చిన్నజీయర్ స్వామి మన గురువే, అడిగిపోయి స్వామి అమ్మ దగ్గరికి పోతే గింత అనిపిస్తుంది స్వామి, ఇంత పెద్దగా అయితే స్వామి అట్లా చెప్పడము. గురువుల మాట మనము ఆనందపడాలి, కానీ మనం వచ్చాను చేసి వాళ్ళకి కించపరిచినట్టు అవుతుంది. ఇంకొకసారిగా నీ దర్శనం చాలు నాన్న, ఈ సర్ప దర్శనం మాత్రం బంద్ చేయిగా, నువ్వు గండవాడు బంద్ చేయిగా అని అట్లా 2 దినాలు తపస్సు చేసుకుంటే అట్నే కూర్చున్నా. 2 సంవత్సరాలు ఇప్పుడు కనపడతలేదు. అంటే పుట్టలు ఉంటుందేమో కానీ మన పైకి వస్తలేదు అన్నట్టు. అట్లున్నది నాన్న. అది దీంతో మనం చెప్పుకొని మురవాలన్నా అది అహంకారం అవుతుంది. ఊకుందామా నేను మూగదయ్యాన్ని అవుతాను. మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల సాధనలోకి వచ్చే వాళ్ళు, సాధన చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క అనుభవాలు ఒక్కొక్కటి. ఇప్పుడు నేను కూడా చాలామంది గురువుల్ని చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో, ఒక్కొక్కరు వారి వారి సిద్ధులు, వారి వారి మార్గంలో సాధించినటువంటి ఫలితాలు అవన్నీ చెబుతున్నప్పుడు అది ఒక అద్భుతంగా ఉంటుంది. మీ అన్నీ కూడా నేను కూర్చున్న తాను నీకు దండం చేస్తాను మీ అందరికి భగవంతుని, కానీ నేనేం కష్టపడకముందు ఇవంతా భగవంతుడు నాకు ఇస్తుండన్నాను. ఇప్పుడు ఒకరికి సంతానం కాక ఎంతో కష్టపడుతున్నాను. ఏమందు నేను చదివి నేర్వలేదు, ఇంకోరి తాను నేర్వలేదు. స్వామి వాళ్ళకి సంతానం లేదు అని అనుకున్నాం అనుకో, వాళ్ళ నాకు తెంపి దాన్ని దంచి పాలలో కలిపి తాగిపోయమంటాడు. అది ఆయన చెప్పిన మాటనే, అది ఇంకోటి చెప్పింది కాదు. అది నేను పలానా ఆయన చెప్పిండు, నేను పలానా ఆయనతో నేర్చుకున్నా అన్నది కాదు. ఇది పలాని భగవంతుతో నేర్చుకున్నా అంటే ఇది నమ్మొస్తుందని అట్లా. అది మీ అనుభవం, మా అనుభవం అది అంతే. అట్లా స్వామి అమ్మ ఇద్దరికి ఆడపిల్లలు ఉన్నారు అంటాడు. అది ప్రెగ్నెంట్ వచ్చినాక 3వ నెల వచ్చే వరకు పున్నం నాడు మందు పోయి అంటాడు, పలాంచి ఇంకో ఆకు చూపించి అట్లా పోస్తున్నాం. ఎవరికైతే పోసినామో ఇలా అది తప్పి ఇంకా పిల్లనే పుట్టింది అన్నది కాదు. అమెరికాకి వెళ్ళి ఇక్కడ సుట్టమీర కన్ను ఉన్న కూడా అట్లాంటివి పంపుకుంటారు, వస్తున్నాను. అవి మనకు అనుభవం అవే నాన్న. ఇయ్యాల దాకా కూడా అనుభవం. మనం తినకున్నా నాకు ఆకలి అవుతుంది అన్నది కాదు, దూపు అవుతుంది అన్నది కాదు, ఇక అట్లేం లేదు. కానీ ఇది కాళ్ళు ఎట్లా మంచి అవుతాయి అనేది ఇది ఒక బాధ అయింది. చాలా సంతోషం అమ్మా, ఈ సమయంలో మాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీ ఆశీర్వచనం మాకు ఎప్పుడు ఉండాలి. తప్పకుంటుంటుంది నాన్న, తప్పకుంటుంటుంది. నువ్వు కూడా 10 మందికి దారిలోకి తీసుకొచ్చేటట్టు ఉండాలి స్వామి, దారిలోకి తేవాలి. ఇప్పుడు ఏందో అంటే చాలా ఖరాబ్ అవుతున్నాను, కింద మీద అవుతుంది ప్రపంచం అంతా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ 1 నెల 2 నెలలు కాగానే మళ్ళీ విడాకులు అంటారు, ఏవో అంటారు. మరిగా ఇద్దరు పిల్లలను తీసుకొని కూడా భర్తలను విడిచిపెట్టి పోకడం ఒకటి. ఇవన్నీ గందరగోళం ఉన్నాయి కదా నాన్న. వాళ్ళు ఒక్కొక్కరు ఏళ్ళు కాపురాలు చేసిండ్రు ఒక పెళ్లి చేసుకొని. ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకుంటే నెల అయినాక మళ్ళీ అదే అంటారు, విడాకులు అంటారు. ఆ విడాకులు అయితే మీకు పిల్లలేం కావాలి, ఆమెం కావాలి, ఆయనేం కావాలి, అన్నీ గట్లిన వాడు మనకు. అట్లా ఇది కచ్చపక్క రోజులు కావాలని అన్నీ అట్లా కాకుండా మనం కొంచెం మాటలు చెప్పుకుంటా చేసుకుంటాను వాళ్ళని చెద్దకు తీసుకురావాలి. నేను ఇప్పుడు ఎవరినో 2 ముగ్గురు నేను చెప్పిన, ఒక భర్తను కాదని ఆమెకు చెప్పిన, ఆమెను కాదని భర్తకు చెప్పిన. ఏంటిదే నువ్వు నాకు గానికి ఆడేమున్నదని నువ్వు బెదిరించడం? ఆడామని తవ్వకు తేవాలంటే మరి ఎట్లా తేవాలి? నీకు ఆకలి అయినప్పుడు ఒకటి బియ్యం బుక్కుతావాను, ఒకటి నీళ్ళు తాగుతావాను, దాన్ని వండాలి, అందులో కూర వండాలి, అది తినాలి, అది అరగాలి, అంతసేపు కష్టపడతావు కదా. ఒక్క ఆడామని నువ్వు నడపకపోతే తిండి ఎట్లా తింటావు నువ్వు? ఇట్లా చెప్పి అతన్ని తవ్వకు తెస్తాం. ఇట్లా ఆమెకు చెప్పేది, నువ్వు భర్త అంటే ఏంది అనుకుంటున్నావు? భగవంతుడు అనుకోవాలి. పొద్దుగాల లేచి ఆయనకు భర్తకు దండం పెట్టుకొని యువతలకు రావాలి. భగవంతుడు ఎప్పుడో మనం పూజ చేసేవాడు దొరుకుతాడు, పొద్దుగాల మన భర్త భగవంతుడు. ఇట్లా చెప్తాను. అట్లా కొంతమందికి ఇట్లా చెప్పుకుంటే తవ్వకు తెస్తాం.